అందరికీ నమస్కారం. ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పత్రికల్లో వచ్చిన వార్తలు, వాస్తవాలు, వాటి ఉద్దేశాలు పిన్ టు పిన్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అలాగే ఈరోజు తెలుగు 360 న్యూస్లో వచ్చిన అంశం ఏమిటంటే, జగన్కు ఏమీ తెలియదని తేల్చేసిన మార్గాని భరత్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక స్పెషల్ లీడర్గా చెప్పుకోవచ్చు. సో ఇతను ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ ఏమిటంటే, మీరు 70,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు కదా సార్ అని చెప్పిన సందర్భంలో మార్గాని భరత్ తనకు తాను సమర్థించుకునే విధంగా, నా వీడియోస్కి 5 లక్షల వ్యూస్ వచ్చాయి అంటే నేను పాపులర్నే కదా అని తనకు తాను సమర్థించుకునే విధంగా మాట్లాడడం జరిగింది. అయితే అది యాక్చువల్లీ మార్గాని భరత్ చెప్తూ, నేను ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే జగన్ యొక్క చేతకానితనాన్ని, తెలివి తక్కువతనాన్ని, ఆ విధంగా నేను ఓడిపోవడం జరిగిందని స్వయంగా మార్గాని భరత్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ వైసీపీ పార్టీ ఓడిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో లిక్కర్. సో ఈ లిక్కర్ విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ బాగా బలహీనపడిందని, అదేవిధంగా జగన్కు 60 మందికి పైగా సలహాదారులను పెట్టుకున్నారని, ఈ సమస్యను గుర్తించడానికి జగన్కి ఎటువంటి అవకాశం లేదని, అంతా తన సలహాదారులు చూసుకునే వాళ్ళని, అదేవిధంగా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే మద్యం దుకాణాల్లో పనిచేశారని, అదేవిధంగా నగదు లావాదేవీలు నిర్వహించారని, ఈ విధంగా చేయడం వల్ల ఇంత పెద్ద స్కామ్లో జగన్ కీలకమైన పాత్ర వహించాడని చెప్పనేసి స్వయంగా మార్గాని భరత్ చెప్పడం జరిగింది. అలాగే తనకు తాను కవర్ చేసుకునే విధంగా ఎటువంటి అవగాహన లేకుండా ఉండడం కోసం జగన్కి అన్నీ తెలుసు, కానీ పూర్తిగా సలహాదారుల మీద వదిలేయడం ద్వారా వాళ్ళు చెప్పిన పనిని చేయడం తప్పించి జగన్కి ఏమీ తెలియదని చెప్పనేసి మార్గాని భరత్ చెప్పడం జరిగింది.